విజృంభించిన భారత బౌలర్స్, కుప్పకూలిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్. కానీ అప్పుడే అంతా అయిపోలేదు. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. అవును బాస్, సౌత్ ఆఫ్రికా టీంని 117 రన్స్కే కుప్పకూల్ చేశారు. హర్షదీప్ మళ్ళీ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ దక్కించుకున్నాడు సౌత్ ఆఫ్రికా ఓపెనర్ హెండ్రిక్స్ని ఎల్బీడబ్ల్యూ చేసి. అయితే నేనేం తక్కువ అని హర్షిత్ రాణా కూడా తానేసిన ఫస్ట్ ఓవర్లోనే వెరీ వెరీ డేంజరస్ బ్యాటర్, చివరి మ్యాచ్లో 90 రన్స్తో చెలరేగిన బ్యాటర్ క్వింటన్ డికాక్ని పెవిలియన్కి పంపాడు. ఆ తర్వాత తానే వేసిన నెక్స్ట్ ఓవర్లో మరో డేంజరస్ బ్యాటర్ డివాల్డ్ బ్రేవిస్ని బౌల్ చేశాడు. మీరేనా, నేను కూడా క్వాలిటీ పేస్ బౌలరే అని హార్దిక్ పాండ్యా కూడా తానేసిన ఫస్ట్ ఓవర్లోనే ట్రిస్టన్ స్టబ్ని పెవిలియన్కి పంపాడు. ఆ తర్వాత నేనేమి చేశాను నేరం అంటూ లేట్గా బంతిచ్చిన దూబే ఫస్ట్ బంతికే కబీమ్ బోష్ని క్లీన్ బౌల్ చేసి పడేశాడు. ఇలా జస్ట్ 44 పరుగులకే సౌత్ ఆఫ్రికా సగం టీంని పెవిలియన్కి పంపించేశారు మన పేస్ బౌలర్స్. అయితే ఆ తర్వాత మార్కమ్ ఫెరేరా కాసేపు వికెట్ల వేటని అడ్డుకున్నారు. ఇంతలో వరుణ్ చక్రవర్తి వచ్చి పేసర్స్ టేక్ ఏ బ్రేక్, ఐఎమ్ ఆల్సో హియర్ అంటూ పెరెరాని యాన్సన్ని బౌల్ చేసి డబుల్ ధమాకా అందించాడు. అయితే ఒకవైపు వికెట్స్ కుప్పకూలుతున్నా ఇంకోవైపు ఆడెన్ మార్కరమ్ మాత్రం క్రీజ్లో పాతుకుపోయి పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. 16 ఓవర్స్లో సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ జస్ట్ 81 ఫర్ 7. కానీ తర్వాతి 2 ఓవర్స్లో మార్కరమ్ బ్యాట్ని జులిపించి ఏకంగా 30 రన్స్ దండుకున్నాడు. దీంతో సూర్య హర్షదీప్ని రంగంలోకి దించాడు. యాక్చువల్గా హర్షదీప్ లాస్ట్ ఓవర్ వేయాలి, బట్ మార్కరమ్కి ఛాన్స్ ఇస్తే 19th ఓవర్ బిగ్ ఓవర్గా మార్చేస్తాడని హర్షదీప్కి బంతినిచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ 61 రన్స్ చేసిన మార్కరమ్ని అవుట్ చేసి పడేశాడు. సౌత్ ఆఫ్రికాకి బిగ్ బ్లో ఇచ్చేశాడు హర్షదీప్. ఇక ఫైనల్ ఓవర్ కోసం మరో స్టన్నింగ్ మూవ్ చేశాడు సూర్య. పేస్కి అనుకూలించే పిచ్పై చివరి ఓవర్ వేయడానికి కుల్దీప్ని రంగంలోకి దింపాడు. ఫస్ట్ ఓవర్ 10 రన్స్ ఇచ్చిన కుల్దీప్ తానేసిన సెకండ్ ఓవర్లో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మాత్రం 2 వికెట్స్ కూల్చి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ని ముగించేశాడు. ఇలా చివరి మ్యాచ్లో చేతులెత్తేసిన టీమిండియా బౌలర్స్ ఈ మ్యాచ్లో మాత్రం విజృంభించి సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ని బెంబెలెత్తించి జస్ట్ 117 రన్స్కే ఆల్అవుట్ చేసి పడేశారు. అయితే సౌత్ ఆఫ్రికా ఇంకా ముందే ఆల్అవుట్ అవ్వాల్సింది. టీమిండియా ఫీల్డర్స్ 1-2 కాదు బాస్, 3 క్యాచ్లు వదిలేశారు. హర్షదీప్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా ఒక్కో క్యాచ్ వదిలేశారు. ఇక ఈ మ్యాచ్లో స్పెషల్ మూమెంట్స్ అంటే హార్దిక్ పాండ్యా T20Isలో 100 వికెట్స్ మైల్ స్టోన్ని అందుకోవడం, అలాగే వరుణ్ చక్రవర్తి కూడా 50 వికెట్స్ మైల్ స్టోన్ని అందుకోవడం. ఇక ఆడెన్ మార్కరమ్ 2023 తర్వాత ఈ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించడం. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ మ్యాచ్ని మన టీం కొంచెం ఈజీగానే గెలిచేలా ఉంది. మరి సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఏమైనా ట్విస్ట్ ఇస్తారంటారా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.